ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నట్టుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును కలవరిస్తూ ఉండొచ్చు. ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలలో జరుగుతున్న సభలలో రేవంత్ ప్రసంగాల్లో అత్యధిక భాగం కేసీఆర్పై విమర్శలు చేయడానికే కేటాయిస్తున్నారు. నిజానికి కేసీఆర్ విషయంలో రేవంత్ తీరు మొదటి నుంచి ఒకే విధంగా ఉంది. ఎన్నికల ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను ఎలా టార్గెట్ చేశారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే టార్గెట్ చేస్తున్నారు. చాలామందికి అర్థం కాని విషయం కూడా ఇదే. విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారిని విమర్శించడం సహజమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపక్షాన్ని ఈ స్థాయిలో విమర్శించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అది కూడా ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న వేళ విపక్ష నేతలపై విరుచుకుపడడం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది. రేవంత్ నిజానికి ఈ సభల్లో తాము ఇచ్చిన హామీలను వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవాలి. అయితే వీటిని మరీ గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి ఉండడం వల్లే రేవంత్ ఇలా చేస్తున్నట్టున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చాలా గొప్పగా 6 గ్యారంటీలను ప్రకటించింది. ఇంకా ఎన్నో ఆచరణ సాధ్యం కాని హామీలను కూడా ప్రకటించింది. ఇందులో అమలు చేసిన వాటికన్నా అమలు చేయనివే ఎక్కువ ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది రైతు భరోసా. కేసీఆర్ క్రమం తప్పకుండా కరోనా కాలంలో కూడా రైతులకు అందించిన పెట్టుబడి సాయాన్ని రేవంత్ మర్చిపోయారు. ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేకపోయారు. గత ప్రభుత్వం రెడీ చేసి ఎన్నికలకు ముందు ఆగిపోయిన రైతు బంధు ఇవ్వడానికే రేవంత్కు 6 నెలలు పట్టింది. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. నిజానికి రైతులకు ఈ పాటికి 2 సార్లు ఈ సాయం అందాలి. కానీ మార్గదర్శకాల పేరుతో భరోసాను పక్కన పెట్టారు. ఈ విషయంలో ఆయన గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదు. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు. అది లేదు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. దాన్ని ఇచ్చే ఆలోచనే విరమించుకున్నట్టున్నారు. ఇక కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానిని మర్చిపోయారు. అసలు రైతులకే దిక్కు లేనప్పుడు కౌలు రైతులకు ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అంతేకాదు అమరవీరుల కుటుంబానికి 25,000 రూపాయల పెన్షన్ కూడా ప్రకటించారు. ఇది అమలు కాలేదు. ఇక మహిళలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. దాని ఊసే లేదు. ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 ఇస్తామని చెప్పారు. ఏ ఆటో డ్రైవర్ని అడిగినా దీని అమలు గురించి చెబుతాడు. గొర్రెల పెంపకం కోసం యాదవులకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పారు. అది కూడా లేదు. దివ్యాంగులకు పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. కానీ దాన్ని కూడా మర్చిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. అంతేకాదు రేవంత్ ఎప్పుడు ఘనంగా చెప్పుకునే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారు. ఇక పంట రుణాలను వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది కూడా అమలు కాలేదు. వీటినే బీఆర్ఎస్ కొన్నాళ్లుగా ప్రశ్నిస్తోంది. వీటిని జనంలోకి తీసుకెళ్తోంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో రేవంత్పై జనాగ్రహం పెరుగుతోంది. అందుకే రేవంత్ దీన్ని తట్టుకోలేకపోతున్నారు. తాను మనస్ఫూర్తిగా విజయోత్సవాలను జరుపుకోలేకపోతున్నారు. అందుకే దీన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ వైపు తన అస్త్రాలను సంధిస్తున్నారు. కేసీఆర్ బయటకు రాకపోవడమే ఒక ఫెయిల్యూర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ తన ఫెయిల్యూర్లను మర్చిపోతున్నారు. కేసీఆర్ ఇప్పటికే తాను ఎందుకు బయటికి రావడం లేదో చెప్పకనే చెప్పారు. ఈ ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బయటికి రావడం లేదని ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. కేసీఆర్ రాకుండానే పార్టీ శ్రేణులు ఎలా కింది స్థాయి నుంచి జనంలో చైతన్యం
తీసుకొస్తున్నాయో రేవంత్కు తెలియక కాదు. అయినా రేవంత్ కేసీఆర్నే ఢీకొట్టాలని ఉగలాట పడుతున్నారు. నిద్రపోతున్న సింహాన్ని లేపాలని అనుకుంటున్నారు. సింహం పంజా విసురుతుందని తెలిసి రేవంత్ చేస్తున్న ఈ దుస్సాహసం ఎలా బెడిసి కొడుతుందన్నది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తేలిపోతుంది.